హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు ఒక థ్రిల్లింగ్ టైం ట్రావెల్ రైడ్లోకి వెళ్దాం. టైం ట్రావెల్ అంటే ఏదో జస్ట్ 100 years బ్యాక్ కాదు, నాట్ ఈవెన్ 1 million, బట్ 4.5 billion years బ్యాక్కి వెళ్ళి చూద్దాం. ఈ ఎర్త్ ఎలా ఫామ్ అయిందో, ఎంత స్ట్రగుల్ చేసిందో, ఎంత బ్యూటీగా మారిందో, ఇలా అన్నీ జస్ట్ 5 minutesలో చూద్దాం. ఫస్ట్ మీరు అందరూ ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. టైం మెషిన్లో జంప్ చేద్దాం. 4.5 billion years బ్యాక్ యూనివర్స్లో ఒక వైలెంట్ బర్త్ జరిగింది. మన సన్ ఫామ్ అయ్యాక దాని చుట్టూ చాలా స్పేస్ డెబ్రీస్ ఉండేవి. అవి కొలైడ్ అవ్వడంతో మనకి ప్లానెట్స్ ఫామ్ అయ్యాయి. మన ఎర్త్ కూడా అలాగే ఒక మాల్టన్ ఫైర్ బాల్ లాగా స్టార్ట్ అయింది. ఫస్ట్ లావా రివర్స్, నాన్ స్టాప్ మీటియర్స్, జీరో అట్మాస్ఫియర్. ముందు వాల్కెనోస్ బ్రీత్ తీసుకున్నాయి. మీటియర్స్ ఎర్త్ని బొంబార్డ్ చేస్తూ ఉండేవి. టోటల్ కేయాస్, బట్ ఫౌండేషన్ అయితే పడింది. దెన్ సడన్లీ మ్యాజిక్ హ్యాపెన్. మీటియోర్స్ కారణంగా వాటర్ ఎర్త్ మీదకి వచ్చింది. రెయిన్స్ పడడం స్టార్ట్ అయ్యింది. ఓషన్స్ ఫిల్ అయ్యాయి. ఈ ఓషన్స్లో మైక్రోస్కోపిక్ లైఫ్ ఫామ్ అయ్యింది. మన టెక్స్ట్ బుక్స్లో చూసిన బ్యాక్టీరియా అవి సింగిల్ సెల్ లైఫ్ ఫామ్స్. తర్వాత ఫోటోసింథసిస్ స్టార్ట్ అయింది. సన్లైట్ని యూజ్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేయడం. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి అండ్ స్లోలీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఆక్సిజన్ వల్ల గేమ్ చేంజ్ అయింది. బిగ్ క్రియేచర్స్ ఇవాల్వ్ అయ్యాయి. ఫిష్, జెల్లీ ఫిష్, సీ ప్లాంట్. డైనోసార్స్ కంటే ముందు ఒక మాస్ ఎక్స్టెన్షన్ జరిగింది కాల్డ్ గ్రేట్ ఆక్సిజనేషన్ ఈవెంట్. తర్వాత గేంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అనే స్టేజ్లో లైఫ్ ఫామ్స్ సడన్లీ ఇంక్రీజ్ అయ్యాయి. ఆ టైంలో స్ట్రేంజ్ క్రియేచర్స్ విత్ నో ఐస్ చాలా వియర్డ్గా ఉండేవి. తర్వాత ఇన్సెక్ట్స్, ప్లాంట్స్, ఆర్థ్రోపోడ్స్ ల్యాండ్ మీద కొలనైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎర్త్లో కలర్స్, మూవ్మెంట్ అండ్ బయోడైవర్సిటీ ఫస్ట్ టైం అపియర్ అయ్యాయి. అరౌండ్ 230 million yearsకి ముందు ఎర్త్ మీద ఒక అల్టిమేట్ టేక్ ఓవర్ జరిగింది. దట్ ఈస్ డైనోసార్స్. వీళ్ళు 160 million years ఎర్త్ని డామినేట్ చేశారు. ఫ్రమ్ టైనీ రాప్టర్స్ టు జైంట్ టీరెక్స్ అండ్ ఫ్లయింగ్ టిరోసర్స్. It was their era, but nature has other plans. ఒక జైంట్ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ పడింది. 66 million years బ్యాక్ స్కైస్ని డస్ట్ కవర్ చేసింది. ప్లాంట్స్ ఎక్స్టెంట్ అయ్యాయి. ఫుడ్ చైన్ కొలాప్స్ అయింది. డైనోసార్స్ మోస్ట్లీ వైప్ అవుట్ అయ్యాయి. డైనోసార్స్ వైప్ అవుట్ అయ్యాక ఎర్త్ మళ్ళీ సైలెన్స్లో వెళ్ళిపోయింది, లైక్ అ రీసెట్ బటన్ ప్రెస్ చేస్తున్నట్టు. స్కైస్లో డస్ట్ క్లియర్ అయ్యే వరకు సన్ రేస్ రీచ్ అవ్వలేదు, ప్లాంట్స్ రీగ్రోత్ అవ్వలేదు. కానీ సాయిల్లో అండర్ గ్రౌండ్లో ఒక చిన్న హోప్ ఉండేది. అదే టైనీ మ్యామల్స్. డైనోసార్ షాడోలో ఉండే ఈ చిన్న క్రియేచర్స్కి ఇప్పుడు ఒక బిగ్ ఆపర్చునిటీ వచ్చింది. వీళ్ళు ట్రీస్ మీద, కేవ్స్లో, స్మాల్ స్పేసెస్లో సర్వైవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. వాటికి ఛాన్స్ ఇవ్వంగానే నేచర్ మళ్ళీ లైఫ్ని రీబిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒక ఫ్రెష్ చాప్టర్. అప్పుడు మ్యామల్స్ రైజ్ అయ్యారు. చిన్న వార్మ్ బాడీడ్ క్రియేచర్స్. స్లోలీ బ్రెయిన్ సైజ్ పెరగడం, సర్వైవల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఏప్స్ ఫామ్ అయ్యాయి. అండ్ ఫైనలీ హోమోసెపియన్స్, అంటే మన యాన్సెస్టర్స్. టూల్స్ యూజ్ చేయడం, ఫైర్ కంట్రోల్ చేయడం, స్టోరీస్ చెప్పడం, ఇలా మన కల్చర్ ఫామ్ అయింది. అగ్రికల్చర్, విలేజెస్, సివిలైజేషన్స్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇక రీసెంట్గా ఎస్పెషల్లీ పాస్ట్ 200 yearsలో హ్యూమన్ స్పీడ్గా డెవలప్ అయ్యారు. ఎలక్ట్రిసిటీ, ఫ్లైట్స్, ఇంటర్నెట్, స్పేస్ మిషన్స్ అంతా బ్లింక్ ఆఫ్ ఐ లాగా. ఈ 4.5 billion yearsలో మన హ్యూమన్ ఎక్సిస్టెన్స్ జస్ట్ లాస్ట్ సెకండ్లా ఉంది, కానీ మన ఇంపాక్ట్ చాలా హెవీ. సో లెట్స్ రిమెంబర్ ఎర్త్ ఇస్ నాట్ జస్ట్ అవర్ హోమ్, ఇట్స్ అవర్ స్టోరీ బుక్. మనం ప్రిజర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. అగ్రీ కదా? మీకోసం ఈ జర్నీ ప్రిపేర్ చేసాం విత్ లవ్ అండ్ సైన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఎలాంటి టాపిక్ కావాలో కమెంట్లో మీ ఒపీనియన్ని చెప్పండి. దిస్ ఇస్ అలీకియా సైనింగ్ ఆఫ్.